మరి ఓటీపీ అడుగుతారు, చెప్పాలా చెప్పకూడదా? లింకులు వస్తాయి, నొక్కాలా నొక్కకూడదా? లేకపోతే మన పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏ విధమైన అభద్రత ఉంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి చదువుతో సంబంధం లేదు. బేసిక్గా కొన్ని చెప్తాము, వినండి. మీకు తెలియని వ్యక్తి ఎవరన్నా ఫోన్ చేసి చెబితే ఎవరికే ఓటీపీ చెప్పొద్దు. మీరు చెప్పిన ఆ షాప్ యజమాని మీకు తెలుసా తెలీదా? తెలిసినతనా తెలియనతనా? కాబట్టి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పొచ్చు. మీ సచివాలయం స్టాఫ్ మీకు తెలుసా తెలీదా? వాళ్ళు అడిగినప్పుడు మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఓటీపీ చెప్పొచ్చు. అంతే తప్ప లేదు మీరు సిటీలో ఏదో ఫుడ్ ఆర్డర్ చేశారు, ర్యాపిడో ఆర్డర్ చేశారు, లేకపోతే ఇంకోటి ఏదో బుక్ చేశారు, ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు చెప్పొచ్చు. కానీ ఎవరో ఒక వ్యక్తి ఫోన్ చేసి మీ అకౌంట్కి డబ్బులు వేస్తున్నాము 1,00,000 రూపాయలు, ఓటీపీ చెప్పండి అంటే చెప్తారా? ఏం పేరండి మీ పేరు? శ్రీనివాసరావు గారు. మీకు ఒక ఫోన్ వస్తుంది, పైనుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ చేసి కానీ శ్రీనివాసరావు గారు అంటే నేనే మాట్లాడుతున్నాను అంటారు. మీరు ఏం చేస్తారు? మీరు వ్యవసాయం చేస్తున్నారు. మీరు వ్యవసాయం చేశారు కదా, పోయిన సంవత్సరం పంటలన్నీ పోయినాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు కొంతమంది రైతులు సెలెక్ట్ చేసి 1,00,000 రూపాయలు వేసేయమన్నారు, రాత్రి రాసేయమన్నారు, గంటలు వేసేయమన్నారు, 1,00,000 రూపాయలు మీ అకౌంట్ కొట్టేస్తున్నాను అంటే మీరు వద్దంటారా? ఎవరు వద్దంటారు? ఎవడో వద్దండవు. నేనైతే తలుపులు వేసేసి అంటే లోపలికి వెళ్ళిపోయి గబ్బు త్వరగా వేసే బాబు అని చెప్తాను నేను. అవునా? అప్పుడు ఆయనకి అంటాడు, అయితే నీకు ఒక ఓటీపీ పంపిస్తున్నాను, ఆ ఓటీపీ చెప్పు అని అంటాడు. వెంటనే పెద్ద అది ఫోన్ ఓపెన్ చేసి దాంట్లో ఆ ఓటీపీ ఏదైతే ఉంటాయో నెంబరో ఆ నెంబర్ చెప్పేస్తారు. ఎప్పుడైతే మీరు ఓటీపీ చెప్పారో, ఎవరికి చెప్పారు? మీరు తెలియని వ్యక్తికి చెప్పారు. ఇది గమనించండి. ఎవరికి చెప్పారో తెలియని వ్యక్తికి చెప్పారు. ఎందుకు చెప్పారు? ఆశపడి చెప్పారు. దేనికి ఆశపడ్డారు? డబ్బుగా ఆశపడ్డారు. 1,00,000 రూపాయలని కాదు, అక్కడ డబ్బుగా ఆశపడ్డారు. ఆశ అంటే 1,00,000 కాదు, కోటి కాదు, నీది కాదు 1 రూపాయినా ఆశే. గుర్తుపెట్టుకో. నేను ఉదాహరణ 1,00,000 రూపాయలు చెప్పా. నీది కాదు 1 రూపాయినా ఆశే. నువ్వు ఎప్పుడైతే ఆశపడ్డావో అయిపోయా, కథం. నీ అకౌంట్లో ఉన్న డబ్బు ఏదైతే ఉందో, నీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం దాచుకున్న డబ్బు కావచ్చు, లేకపోతే నీ పిల్లల చదువు కోసం తెచ్చుకున్న డబ్బు కావచ్చు, వ్యవసాయం కోసం తెచ్చుకున్న డబ్బు కావచ్చు, లేదు నీ ఇల్లు పడగొట్టి నువ్వు బేస్మెంట్ ఉంది ఇల్లు కట్టాలనుకున్న డబ్బు కావచ్చు, నీ ఇంట్లో తల్లిదండ్రులు నీ పిల్లల ఆరోగ్య నిమిత్తం నీ ఆరోగ్య నిమిత్తం తెచ్చుకున్న డబ్బు కావచ్చు, లేకపోతే ఏదో దాని మీద స్కీమ్లోంచి వచ్చిన డబ్బులు ఇప్పుడు కావచ్చు, లేకపోతే రోజువారీ నీ కూలి సంపాదన కావచ్చు. గుండు సున్నా ఏమవుద్ది? ఎందుకు పడింది గుండు సున్నా? తెలియని వ్యక్తులకి ఓటీపీ చెప్పబట్టి. మళ్ళీ చెప్పాలి, తెలియని వ్యక్తులకి ఓటీపీ చెప్పబట్టి. అలాగే ఇంకొకటి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్ని ఫోన్లోనూ ఫేస్బుక్, యూట్యూబ్, రీల్స్, ఇన్స్టాగ్రామ్ వస్తూ ఉంటాయి. తెలుసా అందరికీ? రీల్స్ వస్తాయా? ఎంతసేపు చూస్తారు రీల్స్? చెప్పాలి, ఎంతసేపు చూస్తారు రీల్స్? అందరూ చూస్తారా? సరదాగా అందరూ చూస్తారు కదా, అందరం చూస్తాం లేదు? ఎంతసేపు చూస్తాం? పిల్లలైతే మీ అమ్మ కొట్టే వరకు చూస్తారు. అమ్మ కొట్టే వరకు చూస్తారు. పెద్దోళ్ళు అయితే ఏదో ఒక అర్జెంట్ పని మీద పడితే తప్ప బయటికి వెళ్ళని పరిస్థితి ఈరోజు. అప్పుడు వరకు మెడకాయ ఇరిసేసుకుని మరీ దాంట్లో పడుకుని మరీ చూస్తానే ఉంటాం తెల్లవారులు. ఈరోజు నిద్రలు కూడా లేవు చాలామందికి. తెల్లవారులు ఎవడ చూసినా రీల్సే. మరి ఆ రీల్స్ చూసేటప్పుడు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడే చాలామంది పాపం డబ్బులు పోగొట్టుకుంటున్నారు అందరూ కూడా. ఈ రీల్స్ వీడియోలు చూసేటప్పుడు దాంతోపాటు కొన్ని ప్రకటనలు వస్తున్నాయి. మీకు చూస్తున్నారా? దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంటి దగ్గర ఉండే పని చేసుకోండి, నెలకి 50,000 1,00,000 రూపాయలు జీతం అంటాడు, ఒక ప్రకటన వస్తుంది. లేకపోతే 10 టీషర్ట్లు 500 రూపాయలు ఒక యాడ్ వస్తుంది. లేకపోతే పిల్లలకు సంబంధించిన అయితే ఒక పెద్ద మంచి బొమ్మ చూపిస్తాడు, 100 రూపాయలు అంటాడు ఆ బొమ్మ. లేకపోతే ఆడవాళ్ళు, ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళకి చీరలు, కుక్కర్లో, లేకపోతే ఇలాంటివి ఏదో ఒకటి ఆకర్షణీయంగా ఈజీగా చూడగానే ఏమనిపిస్తుంది అంటే భలే ఆఫర్ వచ్చింది. మనం రోడ్డు మీదకి విజయవాడ వెళ్ళినప్పుడు, బీచ్ సెంటర్ రోడ్డుకి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డులు పెడతారు. ఏం పెడతారు? 1,000 చీరలు, పట్టు చీర, పట్టుకుంటే పట్టు చీర, ఇలాంటి ఆఫర్లు పెట్టగానే ఏమంటారు? మనం పని మీద వెళ్ళి హాస్పిటల్ పనికి వెళ్తున్నా సరే ముందు ఆఫర్ అయిపోతారండి, మందు చూసేద్దాం అని చెప్పి లోపల తోసుకుని పోతూ ఉంటారు. అవునా? అలాగే ఫోన్లో కూడా అలాంటి ఆఫర్ వచ్చినప్పుడు గమ్మును మనం దాన్ని ఏం చేస్తాం? నొక్కుతామా? క్లిక్ చేస్తాం. ఎప్పుడైతే నువ్వు క్లిక్ చేసావో అక్కడ నుంచి నీ కథ మొదలవుద్ది. నీ ఫోన్ అంతా అలా కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది. అక్కడ నుంచి నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఈ మధ్యన కొత్తగా వచ్చిన టాస్క్ ఏంటంటే, మీ చదువుకునే పిల్లలందరికీ కూడా చెప్పండి, చదువుకునే పిల్లలు, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఇంటి దగ్గర ఉండే చదువుకున్న మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పండి, టాస్క్ జాబ్.
టాస్క్ అంటే ఆ రీల్స్లో ఒక ప్రకటన వస్తుంది, ఏమనంటే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోండి, రోజుకి 10,000 రూపాయలు సంపాదించుకోండి అని అంటుంది ఆ యాడ్. రోజుకి 10,000 రూపాయలు ఇంటి దగ్గర ఉండే. మరి రోజుకి 10,000 రూపాయలు ఇంటి దగ్గర ఉండే నువ్వు సంపాదించుకోవచ్చు అని అంటే ఎవరికి ఆశ పట్టదు, ఎవరికి ఆశ కలగదు? అందరూ కూడా అది చూసి అందరూ కూడా మోసపోయి దాన్ని నొక్కుతున్నారు. ముఖ్యంగా గృహిణులు, ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళు, భర్తలు ఉద్యోగానికి వెళ్ళిపోయినప్పుడు, భర్తలు లేకపోతే వారి పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉంటున్నాం కదా, మనం కూడా సరదాగా ఏదైనా చేస్తే ఇంట్లోకి ఏదో ఒక అవసరానికి తీరుతాయి కదా అని వెంటనే దాన్ని క్లిక్ చేస్తున్నారు. ఓకేనా? ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తున్నారో అక్కడ నుంచి వాట్సాప్లోకి వెళ్తుంది, వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్ నుంచి టెలిగ్రామ్లోకి వెళ్తుంది. టెలిగ్రామ్లో మీకు ఏదో జాబ్ ఇస్తున్నట్టు ఇచ్చి మీ అకౌంట్ వివరాలన్నీ తీసేసుకుంటారు. మీకు జాబ్ ఇచ్చినట్టు ఇచ్చి హోటల్స్కి రివ్యూస్, హోటల్స్కి కామెంట్స్, లేకపోతే అలాంటి కొన్ని టాస్క్లు ఇచ్చుకుంటూ, అంటే మీకు ఉద్యోగం ఇస్తున్నట్టు, మీతో పని చేయించుకున్నట్టు మిమ్మల్ని జాగ్రత్తగా మ్యానిపులేట్ చేసి తర్వాత మీకు ట్రాప్ వేస్తారు. ఏమనంటే నువ్వు 1,000 రూపాయలు పెడితే వెంటనే 1,500 అయిపోద్ది, 1,500 పెడితే 3,000 అయిపోద్ది, 5,000 పెడితే 10,000 అయిపోద్ది అని నీకు మళ్ళీ అక్కడ జోదంలోకి దింపుతారు. నిన్న అక్కడ ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసి ఆ విధంగా నెమ్మదిగా నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా లూటీ చేస్తారు. లూటీ చేయడం అంటే వచ్చి మీ ఇంట్లోకి వచ్చి నీ పెట్లో ఉన్న డబ్బులు పట్టుకెళ్ళరు, నీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా ఖాళీ చేస్తారు. నీ చేత వేయించుకునేటట్టుగా వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడతారు. కాబట్టి టాస్క్ ఓరియంటెడ్ జాబ్స్ ఏదైనా సరే ఎవరు కూడా దయచేసి నమ్మొద్దు. అసలు ఆన్లైన్లో ఎవరు కూడా అలాంటివి నమ్మి ఎవరు కూడా ఎవరికి డబ్బులు చెల్లించొద్దు, ఇన్వెస్ట్మెంట్లు పెట్టొద్దు, పెట్టుబడులు పెట్టొద్దు. ₹1 నీది కాని ₹1 ఉంది, నీది కాని ₹1 కోసం ఆశపడినా కానీ ఉన్న మొత్తం కోల్పోతావు, నువ్వు కుదేలై కింద పడిపోతావు చెట్టు మించి. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఎవరికి కూడా డబ్బులు చెల్లించొద్దు. డబ్బులు చెల్లించాలంటే నీకు తెలిసిన వ్యక్తికి, నీకు కావాల్సిన సర్వీస్కు తప్ప తెలియని వ్యక్తికి ఎవరికి కూడా చెల్లించొద్దు. ఎవరు అపరిచిత వ్యక్తులు పెట్టే ప్రకటనలు చూసి ఎవరు కూడా మోసపోవద్దు. ముఖ్యంగా ఈ టాస్క్ బేస్డ్ జాబ్స్ ఏదైతే ప్రకటనలు వస్తున్నాయో, హోటల్స్కి రివ్యూస్ ఇవ్వమని, రెస్టారెంట్లకి రివ్యూస్ ఇవ్వమని, ఇలా కొన్ని రివ్యూస్ ఇవ్వమని చెప్పి, వీడియోస్కి రివ్యూస్ ఇవ్వమని చెప్పి మీకు మీ దగ్గర డబ్బులు గుంజేస్తున్నారు. దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు, మోసపోవద్దు. ఎవరైతే అత్యాశకు పోరో, ఎవరైతే నాది కాని రూపాయి నాకు అవసరం లేదని ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా కొట్టలేరు. నాది కాని రూపాయి నాకు అవసరం లేదు అని ఎవరైతే ఉంటారో వాళ్ళది మాత్రం ఎవరు కొట్టలేరు, ఏమీ చేయలేరు. ఎవరైతే ఊరికినే వచ్చే రూపాయి కోసం ఆశపడతారో, ఎవరైతే ఊరికినే వచ్చే డబ్బుల కోసం ఆశపడతారో, 1,000 రూపాయలు పెడితే 2,000, 2,000 పెడితే 4,000, లేకపోతే నువ్వు ఏ పని చేయకుండానే నీకు డబ్బులు వస్తాయి అంటే ఎవడిస్తాడండి? ఎవడికి ఆ మాత్రం డబ్బులు ఉంటే వాడే ఉంచుకుంటాడు కదా, నీకెందుకు ఇస్తాడు? కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా ఇలాంటి వాటికి వెళ్ళొద్దు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లలతో కూడా మాట్లాడండి. రే బాబు, సైబర్ క్రైమ్ అంటే ఏంటి, దాని గురించి మాకు చెప్పండి, మా అకౌంట్లో ఉన్న డబ్బులు పోతాయంట, జాగ్రత్తగా ఉండాలంట అని చెప్పి తెలుసుకోండి. లేదు, ఫోనే వాడడం మానేసేయండి. ఫోనే వాడడం మానేసేసి చక్కగా హ్యాపీగా ఫోన్ లేకుండా బతకండి, అంతే. లేదు, ఫోన్ వాడాలంటే కొంతలో కొంత అవగాహన పెంచుకోవాలి. లేదు, అవగాహన లేకపోయినా సరే ఏది పడితే అది మనం నొక్కుకుంటా, లింకులు క్లిక్ చేసుకుంటా వెళ్ళకూడదు. అలాగే ఏపీకే ఫైల్స్, ఆర్టీఏ చలానా, మీ బండి మీద చలానా పడిందని ఒక ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ క్లిక్ చేశారా అయిపోయినట్టే మీ సంగతి. అలాగే లోన్ యాప్స్, 5,000, 10,000 ఫోన్లో లోన్లు తీసుకుంటున్నారు యాప్లు డౌన్లోడ్ చేసుకుని. అలాంటి లోన్లు డౌన్లోడ్ చేశారా, మీతో పాటు మీ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేసి కింద బట్టలు లేకుండా తయారు చేసి ఆ ఫోటో నీకే పంపి, నీ బంధువులకు పంపి, నీ దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. లోన్ యాప్లు డౌన్లోడ్ చేయొద్దు ఎవరు కూడా. లోన్ యాప్లు డౌన్లోడ్ చేసి ఎవరు కూడా 5,000, 10,000 డౌన్లోడ్ చేసుకోవద్దు. అలాగే ఆర్టీఏ చలానా వచ్చిందని చెప్పి ఎవరన్నా ఫైల్ పంపిస్తే మాత్రం ఆ ఫైల్ ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేశారు అంటే మాత్రం మీ ఫోన్ కాంప్రమైజ్ అయిపోయినట్టే. మీ వల్ల మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అయిపోతారు, వాళ్ళ డబ్బులు కూడా పోగొట్టుకుంటారు. ఇవన్నీ కూడా చిన్న అంశాలు, పెద్ద అంశాలు అయినప్పుడు కూడా చిన్నగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాము. వాటి గురించి చర్చించుకుని ఎక్కువసార్లు దానికోసం మాట్లాడుకున్నట్టయితే కనుక మనం కష్టపడి సంపాదించిన డబ్బును మనం పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ.